అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న వనపర్తి జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ సహజాది సూచించారు. మంగళవారం కమిషన్ సభ్యులు వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ ఆర్ గిరిధర్తో కలిసి 15 పాయింట్ ప్రోగ్రాం అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 15 పాయింట్ ప్రోగ్రాం కింద వనపర్తి జిల్లాలో అల్పసంఖ్యాక వర్గాల ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. మైనారిటీలకు సంబంధించిన ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, అందులో ప్రభుత్వ స్థలంలో ఉన్నవి ఎన్ని, ఎంతమంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారనే వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రశ్నించారు. ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలు 15, ఉన్నత పాఠశాలలు 3 ఉన్నాయని, వాటిలో 652 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నట్లు డిఓ సమాధానం ఇచ్చారు. మిగిలిన ప్రభుత్వ పాఠశాలలోని మైనారిటీ విద్యార్థులు గణనీయంగా విద్యాభ్యాసం చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ముఖ్యంగా మరుగుదొడ్లు శుభ్రంగా ఉండవు కాబట్టి ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. తరచుగా పాఠశాలలు సందర్శించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు జియో వచ్చింది మరి పెట్టుకున్నారా లేదా? పెట్టు ఎస్ఎస్ అమ్మాదాస్ పాఠశాల ఇంటి ద్వారా పెట్టుకుని చెప్పాను. మరి పెట్టుకున్నారా? పెట్టుకున్నాను. ఎప్పుడు తీర్మానం తీసుకుని హెడ్ మాస్టర్స్ స్కూల్లో దాంట్లో తీర్మానం కావాలా? అమ్మాదాస్ పాఠశాల కమిటీ